22న వచ్చిన ఈనాడు పేపర్ చదివి ఐబొమ్మ కేసు గురించి అయితే చెప్తా. ఇమ్మడి రవిని 2 రోజుల పాటు జరిగిన కస్టడీలో ఆయన ఏం చెప్పారంటే, తమిళనాడు వెబ్సైట్స్ నుంచే చాలా మటుకు సినిమాలు కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇక్కడ తమిళనాడు వెబ్సైట్స్ అంటే తమిళనాడు మూవీ ఇండస్ట్రీ నుంచి కాదు, ఏ సినిమా అయినా ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి. కరేబియన్ ఐలాండ్స్లో ఇమ్మడి రవి 2022లో 80 లక్షలు పెట్టి అక్కడి సిటిజన్షిప్ని కొనుగోలు చేశారు అని కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత కరేబియన్ దీవుల్లో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. థియేటర్లలో సెల్ఫోన్తో కొత్త సినిమాలను రికార్డ్ చేసి తమిళ్ వెబ్సైట్లకు అమ్మడం, వారి నుంచి కొన్న సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. ఇక్కడ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్తో అంటే మీరు నార్మల్గా ఐబొమ్మలో ఏదైనా మూవీ చూసేటప్పుడు చాలా మటుకి 1xbet అండ్ 1win యాడ్స్ అయితే వస్తాయి. అండ్ వచ్చిన హవాలా డబ్బుతో పైరసీ సినిమాలు కొన్నట్లు వెల్లడించినట్లు సమాచారం. యూకేలో ఉన్న బృందాల ద్వారా వెబ్సైట్ల నిర్వహణ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రవి ఆయన చేసే స్కామ్స్ని ఎవరూ గుర్తించకుండా ప్రహ్లాద్ కుమార్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అండ్ అదే పేరుతో ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ని తీసుకున్నాడని తెలిసింది. ఆయన కరేబియన్ ఐలాండ్స్లో ఏర్పాటు చేసిన కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారని కూడా ఆయన చెప్పాడు. అండ్ ఇలా ఇల్లీగల్ పైరసీ వెబ్సైట్స్ని ఇమ్మడి రవి క్రియేట్ చేయడానికి గల కారణం అతనికి డబ్బు మీద ఉన్న ఆశనే అని చెప్పారు. అండ్ ఇది కూడా ఎందుకు అంటే, రవి తల్లిదండ్రులు ఇద్దరూ అతని చిన్నప్పుడే వేరుపడ్డారు. ఎన్నో సంవత్సరాల పాటు రవి చదువుకోవడానికి డబ్బు ఉండేది కాదు, కాబట్టి ఏది చేసైనా ఎలాగైనా చాలా డబ్బు సంపాదించాలని ఉండేది అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అండ్ మొత్తానికి ఇలాంటి పైరసీ వెబ్సైట్స్ తమిళనాడు కేంద్రంగా 50కి పైగా నడుస్తున్నాయి. అండ్ ఫైనల్గా ఐబొమ్మలో అప్లోడ్ చేసిన సినిమాలు మరో వెబ్సైట్కు లింక్ అయ్యేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం తెలిసింది. షట్ డౌన్ అయిన ఐబొమ్మ మళ్ళీ రీఓపెన్ కావాలి అని అనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.